హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు గర్ల్ మిహిరా. ఈరోజు నేను మీ అందరికీ మా నాన్నమ్మ చేసే దద్దోజనం చూపిస్తున్నాను. ఇది మా ఫాదర్కి చాలా ఇష్టం, అందుకే మా మమ్మీ నేర్చుకొని మా కోసం చేస్తుంది. ఫస్ట్ పెరుగు తీసుకొని చిలుక్కోవాలి, అంటే చర్న్ చేసుకోవాలి. దీనికోసం గడ్డ పెరుగు వాడితే చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఇంకా ఆవాలు, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఫ్రై చేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు నచ్చితే ఫస్ట్లో కొంచెం అల్లం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీలో దద్దోజనం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది మా నాన్నమ్మ రెసిపీ. మా నాన్నమ్మ మా డాడీ చిన్నప్పుడు చేసేవారట. మా డాడీకి చాలా ఇష్టం, అందుకే మా మమ్మీ నేర్చుకొని మా కోసం చేస్తున్నారు. ఇది తినడానికి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటో వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టుకొని కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా సాఫ్ట్గా అవుతాయి, తినడానికి చాలా బాగుంటాయి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే టమాటాలు సాఫ్ట్గా అవుతాయి. మా ఇంట్లో అందరికీ దద్దోజనం అంటే చాలా ఇష్టం. ఇది మేము రెగ్యులర్గా చేసుకుంటాం. అన్ని వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయిన తర్వాత అన్నం పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత బాగా కలపాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ అన్నంతో పాటు బాగా కలిసిపోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పెరుగుని వేసుకోవాలి ఇందులో. ఇది చాలా ఈజీ రెసిపీ అన్నమాట. మీకు ఎప్పుడైనా ఏమైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలపాలి. పెరుగు వేసుకొని ఒక 2 minutes బాగా కలిపిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.